2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ సందర్భాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందో వీటి గురించి మనకి ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా గ్రహ సంచారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, అండ్ అలాగే ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ద్వాదశ రాశుల వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ముందుగా మారేటువంటి గ్రహ సంచారములు ఏమిటి అనేటువంటిది మనం చూస్తే, రవిగ్రహము ప్రధానంగా సెప్టెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి స్వరాశి అయిన సింహంలోంచి కన్యా రాశిలోకి వెళ్ళబోతున్నారు. బుధగ్రహము 15వ తారీఖున సింహరాశిలోంచి కన్యారాశిలోకి వెళ్ళబోతోంది. 12వ తారీఖున కుజగ్రహము కన్యారాశి నుంచి తులారాశికి వెళ్ళబోతోంది. అయితే శుక్రగ్రహము సెప్టెంబర్ 14వ తారీఖున కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి వెళ్ళబోతోంది. అంటే 4 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఈ మాసంలో 10వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఈ 20వ తారీఖు మధ్యలో జరగబోతున్నాయి. దీనివల్ల ప్రధానమైన చేంజెస్ చాలా కనబడుతూ ఉన్నాయండి. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా మిథునంలో గురుడు కావచ్చు, మీనంలో శని వక్రించడము, కుంభంలో రాహువు, సింహంలో కేతువు యథావిధిగా అదే స్థానాల్లో కంటిన్యూ అవుతూ ఉన్నారు. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వాళ్ళకి ఈ మాసము 4 నుంచి 5 గ్రహాలు చాలా దివ్యంగా యోగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా లాభంలో గురుగ్రహ సంచారం వీళ్ళకి మేజర్గా కాపాడేటువంటి, వీళ్ళని రక్షించేటువంటి, వీళ్ళకి అదృష్టాన్ని కలగజేసేటువంటి గ్రహంగా చెప్పుకోవచ్చు. ఇంకా 1 మంత్ పైనే వీళ్ళకి అదృష్టం అనేటువంటిది చాలా బాగుంటుంది. 12th శుక్రగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగా యోగిస్తుంది. ఇకపోతే 15వ తారీఖు తర్వాత బుధుడి యొక్క బలం చాలా బాగుందండి. 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడి యొక్క బలం చాలా బాగా యోగిస్తుంది. మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే లాభంలో ఉన్నటువంటి గురుడు సహాయ సహకారముల వల్ల, పెద్దల యొక్క సహాయ సహకారముల వల్ల, కాంటాక్ట్స్ వల్ల మంచి లాభములు అనేటువంటివి, మనీ అనేటువంటిది, లక్ అనేటువంటిది, ఫేమ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా గురుబలం ఉన్నంత వరకు సింహరాశి వాళ్ళకు ఉంటాయి అని చెప్పచ్చు. మీకు అక్టోబర్ మంత్ ఎండ్ వరకు ఇది ఉందండి. సెప్టెంబర్ మాసం వరకు అయితే ఏమీ ప్రాబ్లం లేదు గురుబలం విషయంలో. 12th శుక్రగ్రహ సంచారము, దూరపు ప్రయాణాలు చేయడం ఒకటి, సినీ నాటక కళారంగాల్లో మంచి ఆదరణ, అభిమానము, అవకాశాలు బాగుండడము, ప్రయత్నం అనేటువంటిది ఇంకా విస్తరించడం వల్ల మీకు వచ్చే సక్సెస్ కూడా చాలా బాగుంటుంది. ఆ విషయంలో మంచి లాభాలు చూస్తారు. మంచి లగ్జరీ లైఫ్ అనేటువంటిది చూసే అవకాశం కనబడుతోంది. నూతన వస్త్ర, వాహన, వస్తు లాభాలన్నీ కూడా బాగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. ఇకపోతే 15వ తారీఖు దాటిన తర్వాత బుధుడి యొక్క బలం చాలా బాగుంది. బికాజ్ 2nd హౌస్లో బుధుడు యోగిస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానంగా ఎలాంటి విషయాలంటే స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ, బిజినెసెస్ కానీ, లేకపోతే మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు, జర్నలిజం, కమ్యూనికేషన్, కాల్ సెంటర్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, గ్రోసరీ బిజినెస్లు కావచ్చు, ఫుడ్ బిజినెస్లు కావచ్చు, ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి లాభసాటి వ్యాపారం అనేటువంటిది ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలి అంటే విద్య విషయంలో మంచి గ్రోత్ అనేటువంటిది చూస్తారని కూడా చెప్పొచ్చమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడి యొక్క బలం చాలా బాగా పెరుగుతోంది. రుణ బాధల విషయంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అవి తొలగుతాయి. భార్యాభర్తల మధ్యలో సంబంధం మంచి బాండింగ్ అనేటువంటిది క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సప్తమంలో రాహు మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉన్నాయండి. సో ఇక్కడ కుజుడు అనేటువంటి ఆయన స్ట్రాంగ్ అవ్వడం వల్ల దైవ దర్శనం చేసుకోవడం కావచ్చు, లేకపోతే పుణ్య కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి. కుజుడి యొక్క బలం పెరగడం వల్ల సిబ్లింగ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ ఇవన్నీ సాల్వ్ అవుతాయి. శత్రు బాధల నుంచి బయటకు వస్తారని కూడా చెప్పుకోవచ్చమ్మా. ఈ మాసంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో, భూ వివాదాల్లో ఇరుక్కుని ఇబ్బంది పడతారో, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో, కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా 12వ తారీఖు దాటిన తర్వాత మంచి శుభశకునముగా మనం చెప్పుకోవచ్చు. కుజుడి యొక్క బలం బాగుంది. అయితే ప్రధానంగా రవి బలము, కేతు యొక్క బలం అనేటువంటిది సరిగ్గా లేదండి. ఎందుకు అంటే 17వ తారీఖు వరకు లగ్నంలో ఉండేటువంటి రవిగ్రహ సంచారం 17 తర్వాత కన్యలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి రవి బలం లేదు. దీనివల్ల సకాలంలో టైం టు టైం ఫుడ్ తినకపోవడం వల్ల, ఆహార నియమం పాటించకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, డైజెస్టివ్ ఇష్యూస్ అనేటువంటివి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటిది చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.
అట్ ద సేమ్ టైం రెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఫ్లో ఆఫ్ మనీని ఇబ్బంది పెడుతుంది. ఒకసారి డబ్బులు ఉంటాయి, ఒకసారి డబ్బులు లేకపోవడం, పేరు గొప్ప ఊరు దిబ్బ. మన సింహరాశి కోసం ఎలా ఉంటుంది అని క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నామండి. సో ఆ విధంగానే ఇప్పుడు ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే నా సజెషన్ ఇంకా 1 month వరకు మాత్రమే మీకు మంచి మనీ అనేటువంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ మంత్లోనే సేవింగ్స్ అనేటువంటివి ఎక్కువ పెట్టుకోండి, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సప్తమంలో రాహుగ్రహ సంచారం, ఉమ్మడి వ్యాపారం, పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటప్పుడు జాగ్రత్త. నూతనంగా వివాహమైన వాళ్ళు రిలేషన్ బలంగా అవ్వడానికి మహాలక్ష్మి ఆరాధన కానీ దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ ఎక్కువగా చేయాలి. దూరపు ప్రయాణాల విషయంలో కానీ వాహన ప్రమాదాల సూచన కనబడుతోంది. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రశాంతత అనేటువంటిది లేకుండా టెన్షన్స్ అనేటువంటి మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవి తగ్గడానికి మెడిటేషన్ ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు చూస్తారు అని చెప్పొచ్చమ్మా. లగ్నంలో రవిగ్రహ సంచారం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతి కానీ లేకపోతే మంచి పేరు వచ్చే అవకాశాలు కాస్త సామాన్యంగా మామూలుగానే ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. పదోన్నతి కానీ ఇవేమీ కనిపించట్లేదండి ప్రస్తుతానికైతే. రెండవ స్థానంలో కేతు అండి. మానసిక ఒత్తిడి, ఆర్థిక విషయాల్లో, విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ ఉంటుంది. సరస్వతి ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ శుభాన్ని కలగజేస్తుంది అని ఈ మాసంలో చెప్పుకోవచ్చమ్మా. కలిసి వచ్చే రంగు ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు, ఎల్లో అనేటువంటిది వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే కలిసి వచ్చేటువంటి నెంబర్ 5 చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చేటువంటి రోజు గురువారము చాలా బాగా కలిసి వస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణములు, తూర్పు దిక్కు ప్రయాణములు రెండూ కూడా చాలా బాగా అనుకూలిస్తాయండి. ఏ దేవుణ్ణి ఆరాధిస్తే ఈ మాసంలో వారికి బాగా జరుగుతుందంటారు? మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, దక్షిణామూర్తి యొక్క ఆరాధన రెండూ కూడా విశేషమైన ఫలితాలను వీళ్ళకి చేకూరుస్తాయమ్మా. అయితే ప్రధానంగా సింహరాశి వాళ్ళకి అష్టమ శని అనేటువంటిది ఒకటి స్టార్ట్ అయిందండి. శని వక్రించడం వల్ల November 27 దాకా కాస్త ప్రభావాలు తగ్గేది కూడా ఉంది. అయినప్పటికీ కూడా మీ కెరీర్లో ఎలాంటి చేంజెస్ కూడా ప్రధానమైనటువంటి ఎప్పుడు చేసుకోకుండా జాగ్రత్త పడడం ఒకటి ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని శ్రద్ధ తీసుకోండి, వాహన ప్రమాదాల విషయంలో శ్రద్ధ తీసుకోండి, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోండి. తిరుమల క్షేత్రానికి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 3 monthsకి కానీ 2 monthsకి కానీ వీలుంటే ఎవ్రీ మంత్ కానీ వెళ్ళి దర్శనం చేసుకోవడం మరిన్ని శుభ ఫలితాలు తెచ్చిపెడుతుంది అని చెప్పొచ్చండి. మరి ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తూ ఉంటారో ఇది ఓవరాల్ వ్యూ, బట్ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా వాళ్ళకి వేరే ఉంటుంది అని అంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. ఒక్క విషయం ఏంటి అంటే నేను నా ఎక్స్పీరియన్స్లో కావచ్చు, ఎంతోమందిని సరైన డైరెక్షన్ లేక ఇబ్బంది పడేటువంటి విద్యార్థులని, ఉద్యోగస్తులని, సంసారం చేసుకునేటువంటి వైవాహిక జీవితంలో ఇబ్బందులుండి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అసలు కలిసి ఉండాలా విడిపోవాలా, ఈ అనారోగ్య సమస్యకి నేనే కారణం, నా వ్యసనాలే కారణం, నేను అక్కడ పెట్టుబడి పెట్టకపోతే చాలా, ఇలా 100 రకాల సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలా ఉన్నారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ వెనకాల నేను ఉంటాను. ఒక మెంటర్ లాగా, ఒక గైడెన్స్ అనేటువంటిది లైఫ్ లాంగ్ ఒక జర్నీ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాగ మీరు నడుచుకోవాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలి, ఏది బ్యాడ్ టైం ఏది గుడ్ టైం అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.